హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. అన్నీ కొన్ని రకాలు ఉంటాయన్నమాట ఇందులో. ఇది చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇక్కడ ఉల్లిగడ్డ, బీన్స్, క్యారెట్ అన్నీ కట్ చేసుకున్నాను నేను. మనం ఫస్ట్ అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిని మనం పేస్ట్ చేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి వేసుకొని ఇవైతే తీసుకుందాము. ఆలుగడ్డ కూడా కట్ చేసుకున్నా, మీకు నచ్చిన కర్రీస్ వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర, పుదీనా వేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అండ్ షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి వేసుకోవాలన్నమాట. నేను అది స్కిప్ అయింది, కొంచెం వేసుకొని పేస్ట్ చేసుకున్నా. ఇక్కడ నెయ్యి, ఆయిల్ 2 తీసుకున్నా నేను. ఇప్పుడు మనము పోపు కోసం ఏం చేయాలంటే ఇక్కడ జీలకర్ర, సోంపు, షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి, అన్నంలో ఆకు అన్నమాట. సోంపు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు, ఓకే. ఇక్కడ క్యారెట్, బీన్స్ కూడా వేసుకుందాము. ఇవి కొంచెం వేగాలి. ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత, వేగిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి పేస్ట్, మసాలా పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మగ్గాలి. కొంచెం వీడియో అటు ఇటు వెనక్కి ముందుకు అయితే ఏమనుకోవద్దు వాయిస్ ఓవర్లో. ఓకే, ఇక్కడ మనం చేసుకున్న పేస్ట్ అండ్ ఉప్పు కూడా వేసుకున్నా. ఇది బాగా మగ్గాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం చెక్క, లవంగా, ఇలాచి పౌడరు అండ్ పసుపు వేసుకున్నా. ఓకే, కొంచెం శనగపప్పు వేసుకున్నాలన్నమాట. దీనిలో కొద్దిగా టేస్ట్ బాగుంటుంది పప్పు. ఇక్కడ మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా. ఓకే, ఇది బాగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ 1కి 1.5 వాటర్ పోసుకుంటున్నా. ఎందుకంటే నాకు పొడిలాగా కావాలి కాబట్టి. మీరు 2 పోసుకోవచ్చు కొంచెం మెత్తగా కావాలనుకుంటే. కలుపుకోవాలి, ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉడికిపోయింది చూడండి. ఒకసారి కిందికి పైకి తిప్పుకోవాలన్నమాట, పలకేమన్నా ఉంటే పోతుంది. తర్వాత మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ దీనిపైన నెయ్యిని వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేనైతే దీనిపైన మళ్ళీ నెయ్యిని వేసుకుంటున్నా. చూడండి, రైస్ అయితే చాలా చాలా పొడిగా ఎంత బాగా వచ్చింది. మంచిగా పొడిగా రావాలనుకుంటే 1.5 వాటర్ అయితే సరిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్ని. ఓకే, నాకైతే ఈ కూర్మా నేను టమాటా కూర్మా చేసుకున్నా, మీతో షేర్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ నేను మజ్జిగ కూడా చేసుకున్నా ఈ రైస్ కోసము. టమాటా కూర్మా అంటే మనం పేస్ట్తో చేస్తామన్నమాట. నెక్స్ట్ టైం షేర్ చేసుకుంటాను అది. ఇక్కడ ఇంకా రైస్ రెడీ అయిపోయిందనమాట. మన రైస్, వెజిటేబుల్ రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే